గోవిందుడు అన్న మాటకు ఆయన ఎలా ఉంటాడు అన్నది ఊహించాలి అంటే ఒక్క కృష్ణుడే కొండనెత్తినట్లు గీయడం ఎలా కుదురుతుంది? ఇన్ని భావములు ఇంతమంది కళ్ళల్లోంచి ఆవిష్కృతమయ్యేటట్టు చేసినటువంటి గోవిందుణ్ణి ఇంద్రుడు పట్టాభిషేకం చేశాడు. పోని ఇంద్రుడు పట్టాభిషేకం చేస్తున్న మూర్తిని దర్శనం చేద్దామన్నా ఇంద్రుడు పరమసిగ్గుతో వచ్చాడు. ఇటువంటి వాణ్ణి అల్లరి చేయడానికి ఈ పిల్లవాడు పెద్ద పరమాత్మ అని నేను వర్షాలు కురిపించాను. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిదరున్ పురంధరునను పాటించి పూజింపక గిరిగిన్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపకన్ అని కదా కోపం వచ్చింది. అందుకని అంత అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు పరమ వినయంతో ఈయన పరమాత్మ అని తెలుసుకుని వచ్చాడు. పక్కన దేవతల తల్లి అదితి వచ్చింది, కామధేను వచ్చింది, మందాకినీ జలాలు పట్టుకుని దిగ్గజములు వచ్చాయి. ఇన్ని వస్తే ఆ ఆవు యొక్క పాలు తీసుకుని గోవిందనామంతో దేవేంద్రుడు అభిషేకం చేశాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని రకాలైనటువంటి భావములు ఆవిష్కృతమయ్యాయి? కామధేనువునందు కృతజ్ఞతాభావం, ఇంద్రుడి యందు భక్తి, సిగ్గు, ఆయనలోనే ఒక పక్కన అరెరే నేను పొరపాటు చేశానే అన్న పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి భావన, అక్కడే ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి ఏనుగులు, ఆ దిగ్గజములవి, అబ్బా ఇన్నాళ్ళకి మా అదృష్టం పండింది, ఆకాశగంగా జలాల్ని తీసుకొచ్చి ఈయనకి పట్టాభిషేకంలో నీళ్లు పొయ్యగలుగుతున్నాం, ఎంత సంతోషం. ఇన్నాళ్ళు ఆయన భార్యకి చేసేయాలి, లక్ష్మీదేవికి చేస్తూ ఉంటాయి. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని కదా శంకర భగవత్పాదుల కనకధార. దిగ్గజములు వచ్చి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తాయి. ఇప్పుడు అలా చేయడం కాదు, అవి వచ్చి పట్టాభిషేకంగా, అంటే పట్టాభిషేకం జరిగితే పట్టాభిరాముడైనట్టుగా రాజు కావలసినటువంటి వాడిగా కృష్ణుడికి, చిన్ని కృష్ణుడికి దిగ్గజములు అభిషేకం చేస్తున్నాయి బంగారు పాత్రలతో. చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? దాని గురించి వింటున్నప్పుడు, ఆయన చేసిన లీల స్మరిస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం జరిగిన కారణం మనసులో ద్యోతకమైనప్పుడు 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడినవాడు అంటే మనం కూడా ఎంతకాలం బ్రతికున్నా బతికేది 7 రోజులే, 7 రాత్రులు 7 పగళ్ళు. ఆది నుంచి శనివారం తప్ప ఇంకో వారం లేదుగా, ఉన్న 7 రోజులేగా. 80 అయినా 90 అయినా 70 అయినా బతికేది ఆ 7 రోజులే. ఆ 7 రోజులు మనని రక్షించేటటువంటి వాడు ఆ గోవిందుడే అన్న భావనతో ఆ గోవిందుడు, చిన్ని కృష్ణుడు, ఏదో గంభీరమూర్తి కాదు, 7 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాని వంక మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం అవుతున్న మూర్తి వంక చూస్తుంటే మనందరి మనసులు ఎంత ప్రహృష్టమైపోతాయి. అయిపోయినప్పుడు మన మనసుకి మన ప్రమేయం లేకుండా వెళ్ళి భగవంతుని యొక్క ముఖార విందమునందు నిలబడగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అందుకని అది అరవిందమవుతుంది. ఆ ముఖం అంటే అది తామర పువ్వు. మన మనస్సు షట్పదమవుతుంది. 6 కాళ్లతో సీతాకోక చిలికై భ్రమరమై అది ఆ ముఖంలో కూర్చుని అందులో ఉండేటటువంటి మకరంద పానం చేస్తుంది. అంటే ఈశ్వర ధ్యానమునందు మగ్నమవుతుంది. అంటే తేలికగా మనసు లగ్నమయ్యేటట్టుగా చెయ్యగలిగినటువంటి పట్టాభిషేకం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన రక్షణ కొరకు మనం స్మరించవలసినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం వలన వచ్చినటువంటి నామం గోవిందనామం.